ఫ్రెండ్స్, పీజీ న్యూస్ కి స్వాగతం. కువైట్లో కొనసాగుతున్న ప్రాంతీయ గగనతల ఆంక్షల మధ్య కువైట్లోని పెద్ద భారతీయ సమాజానికి కీలకమైన అనుసంధాన్ని అందిస్తూ సౌదీ అరేబియా రాజ్యంలోని కైసుమా విమానాశ్రయం ద్వారా భారతదేశంలోని అన్ని గమ్యస్థానాలకు తన విమాన సర్వీసులను పునఃప్రారంభిస్తున్నట్లు జజీరా ఎయిర్వేస్ ప్రకటించింది. ఫిబ్రవరి 28 నుండి కువైట్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయడం వల్ల భారతీయ నివాసితులకు, ముఖ్యంగా విదేశాలకు వెళ్లాల్సిన వారికి తీవ్ర ఇబ్బందులు కలిగాయని హెచ్ఈ పరామిత త్రిపాఠి కువైట్ న్యూస్కు తెలిపారు. జజీరా ఎయిర్వేస్ చురుకైన వృత్తిపరమైన స్పందనను ఆమె ప్రశంసించారు. ఈ ఏర్పాటుకు మద్దతు ఇచ్చినందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, న్యూఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మరియు పౌర విమానయాన మంత్రిత్వ శాఖలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబాలతో తిరిగి కలవాలనుకుంటున్న వేలాది మంది భారతీయుల నుండి వస్తున్న బలమైన డిమాండ్ను తీర్చడానికి విమాన సర్వీసులను పునఃప్రారంభించినట్లు జజీరా ఎయిర్వేస్ సిఈఓ బర్తన్ పర్సుపతి తెలిపారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేసిన తరువాత కువైట్ మరియు భారతదేశం మధ్య మొట్టమొదటి వాణిజ్య విమాన మార్గంగా వందే భారత్ ప్రాజెక్ట్ కైసుమా విమానాశ్రయం ద్వారా కువైట్ను 6 భారతీయ నగరాలతో ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, కోచి, బెంగళూరు తిరిగి కలుపుతుంది. ప్రయాణికులను వారి విమానాలను ఎక్కడానికి కువైట్ నుండి కైసుమా విమానాశ్రయానికి బస్సులో తీసుకువెళతారు. తిరుగు ప్రయాణాలకు కూడా ఇదే మార్గంలో కొనసాగుతాయని తెలిపారు. అలాగే ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా, అసియుట్, కైరో, లక్సర్, ఆల్ ఇన్, అమామ్, కొలంబో, ఇస్తాంబుల్ వంటి ఇతర గమ్యస్థానాలకు జజీరా ఎయిర్వేస్ తన కార్యకలాపాలను కొనసాగిస్తోందని, తద్వారా ముఖ్యమైన ప్రయాణ మార్గాలకు నిరంతరాయం కల్పిస్తోందని బర్తన్ పశుపతి కూడా హైలైట్ చేశారు. ప్రయాణికులు ఎయిర్లైన్స్ వెబ్సైట్లో లేదా మొబైల్ యాప్ ద్వారా విమానాలను బుక్ చేసుకోవచ్చు మరియు షెడ్యూల్ను వీక్షించవచ్చు. ఈ క్లిష్ట సమయంలో ప్రయాణ సౌకర్యాలు కల్పించి భారతీయ సమాజానికి సేవలు అందించినందుకు గాను ఆ విమానయాన సంస్థ కువైట్లోని భారత రాయబార కార్యాలయం మరియు ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ IBPC నుండి ప్రశంసలు అందుకుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ అందరికీ షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్గా నిలుస్తారని ఆశిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.